శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ షష్ఠి, ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర, తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి, కుజ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కలహాలు, నిందలు, అవమానాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారి కుటుంబము మానసికంగా ప్రశాంతంగా ఉండటం, దీంతో పాటుగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఖర్చులు అధికంగా ఉండటం, కోర్టు విషయాల్లో ఇబ్బందులు అనేవి తలెత్తటం, వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వీరి యొక్క వ్యాపారము, దీంతో పాటు ఉద్యోగము వీటికి సంబంధించి వీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన లాభం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశాలు, వీటన్నిటితో పాటు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఆర్థిక అనుకూలతతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చటము, స్నేహితుల వలన సహాయ సహకారాలు అందటము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఈరోజు
మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు అష్టలక్ష్మి స్తోత్రాలను చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా ప్రగతి కానీ మార్పులు కానీ లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటితో పాటు స్టాక్స్ వీటిపైన కూడా మీరు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది సూచిస్తున్నా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సమయానుకూలంగా పనులను పూర్తి చేసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా హఠాత్తుగా వీరికి ఉద్యోగానికి సంబంధించి మార్పులు కలగటము, దీంతో పాటు అదనపు బరువు బాధ్యతలు, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థానచలనం కలగటం, దీంతో పాటుగా వీరికి రావలసిన బకాయిలు ఏవైనా ఉంటే అవి అందటం, అలాగే ఆర్థికంగా పురోగతి, దీంతో పాటు ముఖ్యంగా వీరికి కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనేవి ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కనుక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా నెమ్మదిగా వీరికి పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అయితే వీరికి నూతన భాగస్వామ్యం లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతున్నా వీరు నూతన వ్యాపారానికి సంబంధించి మాత్రం రుణాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈరోజు అనేక విషయాలలో సింహరాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వీరి యొక్క కుటుంబము, దీంతో పాటుగా వీరి యొక్క జీవిత భాగస్వామి లేకపోతే వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి మాత్రం ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా మీ యొక్క ప్రమేయం లేకుండా, మీకు ఇష్టం లేకపోయినా సరే మీకు స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు అమ్మే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇక కోర్టు విషయాలు కానీ లేకపోతే లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం గోచరిస్తోంది. అయితే ఇందులో కూడా మీకు పనులు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిని కూడా మీరు కష్టపడి పూర్తి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మీ యొక్క సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కష్టానికి గుర్తింపుగా మీకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తూ ఉంటుంది. ఇక
వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా భాగస్వామ్యం వలన లాభం అనేది కలుగుతుంది. లేదా వ్యాపారంలో మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలతను అధిగమిస్తూ అనుకూలత వైపుగా వీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కోర్టు దాకా వెళ్ళిన స్థిరాస్తి విషయాలు, వీటికి సంబంధించి ఏదో ఒక మార్పు కానీ లేదా ఏదో ఒక తీర్పు కానీ మీకు కనపడే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశికి వారికి మాత్రం ఇక్కడ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులపైన ఆర్థికంగా అనుకూలత రావటము, దాంతో పాటుగా మీరు పెడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మీరు గనక మీ సంతానానికి సంబంధించి ఎటువంటి పని తలపెట్టినా అది మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మీరు చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చిన్న మార్పులు, చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు మీ స్థిరాస్తులకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక సంబంధంగా వీరికి అనుకూలత ఉంది. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవటం అనేది మాత్రం అవసరం. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. గురువులను ఆశ్రయించటం లేదా ఆశ్రమాలకు వెళ్ళటం, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే తగిన విధంగా ప్రవర్తించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు మాత్రం గోచరించటం లేదు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీ సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు లేకపోతే గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీటికి సంబంధించి మీరు కోర్టు దాకా వెళ్లేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టకం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తులు తారచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అనుకూలంగా ఉంది. కానీ మీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా మీరు వెళ్తున్న చోట మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండి ఆర్థికంగా ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. నూతన రుణాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం వీరు ఆశించినట్టుగా ఫలితాలు అనేవి గోచరించడం లేదు. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా మకర రాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. మనస్తాపానికి గురయ్యే అవకాశాలు మీకు అధికంగా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి లిటిగేషన్లు ఉన్నా వాటికి సంబంధించి కూడా మీకు పరిష్కార మార్గాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి కూడా మీరు అధికాసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క వృత్తి, ఉద్యోగము, వారు చేస్తున్న పెట్టుబడులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కానీ మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వారితోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వీరి యొక్క కుటుంబము, దీంతో పాటుగా ఉద్యోగము వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఆర్థికంగా వీరికి రావలసిన బకాయిలు నెమ్మదిగా వచ్చే అవకాశం అనేది కనపడుతోంది. ఇక నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క గృహ సంబంధమైన విషయాలు, అంటే మీకు గృహానికి సంబంధించి మీరు బ్యాంకు ద్వారా రుణాలు లాంటివి పొందటం, లేదా మీకు స్థిరాస్తులు ఏవైనా ఉంటే వాటిని అమ్మాలని ప్రయత్నించటం, వీటి ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. వీటికి సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో మాత్రం ఆశించినట్టుగా మీకు వేగవంతంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది మాత్రం గోచరిస్తోంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే గృహంలో బీరువా విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి. బీరువా విషయంలో కొన్ని తప్పులు అసలు చేయకూడదు. స్నానం చేయకుండా బీరువాను తాకరాదు. తడి చేతులు బీరువాలో ఉంచరాదు. బీరువా క్రింది భాగము, బీరువా చుట్టూ గృహం శుభ్రం చేసే సమయంలో తడి వస్త్రంతో శుభ్రపరచుకోవాలి. బీరువా కాళ్ళకి ప్రతి శుక్రవారం పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి బీరువా చుట్టూ ధూపం వేస్తే ధనానికి లోటుండదు. బీరువాలో పాడైపోయిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. అలాగే బీరువాలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఉంచితే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు బీరువాకు అగరబత్తులు చూపిస్తూ ఉంచాలి. బీరువా ఎట్టి పరిస్థితుల్లో యజమాని కాళ్లకు తగలరాదు. చాలామంది బీరువా తలుపులు తెరిచి తలుపులు వేయటం మర్చిపోతారు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. బీరువా పరంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందన. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం.
అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం, ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి, ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. నేను మీతో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలు మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీటి నుండి ఉద్భవించినది, నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే, ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము, అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ.